మూడు కొండలపైన ఉన్న పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ దగ్గరికి రావాలి అంటే అరకు రైల్వే స్టేషన్ దగ్గర నుండి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చుట్టూ కొండ ప్రాంతాలు, గుట్టలపైన జీవన విధానం. ఈ గ్రామంలో నివసిస్తున్న వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీరైతే చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. అరకు వ్యాలీ దగ్గర నుండి కట్కి వాటర్ ఫాల్స్ కి వెళ్లే రూట్ లో ఈ పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ మనకు కనిపిస్తుంది. కట్కి వాటర్ ఫాల్స్ కి 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ ఉంటుంది. ఏం పేరన్నా మీ పేరు? సుబ్బారావు. ఇంటి పేరు కొర్ర. ఊరి పేరు ఏం పేరు? పిరివెంద. పిరివెంద అనే ఊరు. అంతే. ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ? ఇండ్లు ఎన్ని ఉంటాయి? 70 ఇండ్లు ఉంటాయా? పుట్టి పెరిగింది అంతా కూడా ఇక్కడే? మాకు అరకులో రావాలంటే మాకు ఏదో పని మీద వస్తాం తప్ప అంతే. ఇక పని మీద తర్వాత అంతా వ్యవసాయం. ఇక పాడి పశువులు పెంచుకుంటూ వ్యవసాయం. వ్యవసాయం మీద జీవనాధారం ఉంటుంది అన్నమాట. ఎన్ని సంవత్సరాల కింద కట్టారు ఇల్లు? ఇల్లు అవుతుంది కూడా అదే మా తాతలు పూతలు కట్టేది. తాతల నాటి కాలం ఇలా కట్టేది కాదు, తాతలు కట్టేది. మనతో మాట్లాడిన ఈ బాబాయ్ గారికి దాదాపుగా 70 సంవత్సరాల పైనే ఉంటుందని చెప్తున్నారు. తాతల కాలంలో కట్టిన ఇంట్లోనే మేము ఇంకా నివసిస్తున్నామని మనకు చెప్తున్నారు. సుమారుగా ఇంటిని నిర్మించి 100 సంవత్సరాల పైనే అవుతుందని మనకైతే చెప్పారు. ఈ గ్రామంలో ఉన్నవారు ఏదైనా పని ఉంటే నెలకి 1 లేదా 2 సార్లు మాత్రమే అరకు వ్యాలీకి వెళ్తారంట. మిగతా టైంలో జీవనాధారం కోసం పోడు వ్యవసాయం చేస్తామనేది మనకైతే చెప్పడం జరిగింది. చూద్దాం. అమ్మా ఏం పేరమ్మా? తెలుగు వస్తుందా? కొర్ర లక్కీ. ఇదే ఇలా అమ్మ మీది? ఎవరు మీ మనోడా? తెలుగు వస్తుందా? ఏం భాష మాట్లాడతారు మీరు? పిటిష్ భాష. ఇక్కడ ఉన్నవారికి తెలుగు కూడా క్లారిటీగా మాట్లాడటం రావటం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నవారైతే పిటిష్ భాష అనేది మాట్లాడతారంట. ఈ ప్రాంతంలో ఉన్న ఇండ్లు చాలా హైట్ తక్కువగానే ఉన్నాయి. మనం నిలబడితే మన నడుము హైట్ వరకే ఇండ్లను నిర్మించుకోవటం జరిగింది. ఇంటి పైకప్పు మనం చేయి పెట్టి క్లీన్ చేసుకునేంత హైట్ తక్కువగా ఇక్కడ ఇండ్లు అయితే ఉన్నాయి. నీ పేరమ్మా? ప్రియాంక. ఏ క్లాసు? 6th. ఇక్కడేనా స్కూల్? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అంటే దూరం చెప్పరా? ఓకే. నీ పేరేం పేరమ్మా? అయ్యో పర్లేదు చెప్పమ్మా. ఏం పేరమ్మా? సొనాలినా? ఓకే సొనాలి. ఏ క్లాస్ నాన్న? చదువు అయిపోయిందా? 10th అయిపోయిందా? ఇంటరా? ఇంటర్ అంటే ఎక్కడ చదువుకోవాలి మీరు? వెళ్ళి అరకేనా? అరకుకి వెళ్ళాలా? ఏం చేస్తారమ్మా అమ్మా నాన్న? రైతు పని, వ్యవసాయం చేస్తారు. గ్రామం ముందు భాగం నుండి ఇప్పుడు మనం వెనుక భాగానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక మనిషి పట్టేంత చిన్నగా ఇక్కడ సందులైతే ఉన్నాయి. ఈ గ్రామం వెనుకకు వచ్చాక చూడొచ్చు. చుట్టూ ఇండ్లు ఉన్నాయి, మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఏం పేరు నాన్న? కొర్ర చందు. ఇదే ఇల్లు మీది? ఎక్కడ ఇల్లు? ఇదే ఇల్లా? కరెంట్ లేదా ఇప్పుడు? నీ పేరేం పేరు? కే డంబు. పేడతో అలుకున్నారు లేకుంటే సిమెంట్తో కట్టారు ఇల్లుని? సున్నం తొలకారా అమ్మ? ఏం పేరు అమ్మ మీ పేరు? దివ్యనా? ఓకే అమ్మ. కొర్ర దివ్య. ఎండాకాలం కూడా చల్లగానే ఉంటుందమ్మా? అమ్మ వర్షం వస్తే ఏమన్నా మునుగుడు ఏమన్నా ఉంటుందా? ఉంటుందా? మరి ఎక్కడికి వెళ్తారు అప్పుడు ఏమన్నా ఉంటే? ఊర్లోనే ఉంటారా? పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ అరకు ప్రాంతానికి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొండల మధ్య నిశ్శబ్దంగా దాగి ఉన్న ఒక ఆదివాసీ గ్రామం. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, సహజ వనరులతో ఈ గ్రామం పూర్తిగా ప్రకృతితో విలీనమై ఉంటుంది. ఇక్కడి గ్రామంలో నివసించే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఇదే నేలపై జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రాంతంలో ఎక్కువగా బగతా, కొండ, వాల్మీకి వంటి ఆదివాసీ తెగలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ నివసించే ఆదివాసీ తెగలు ఎక్కువగా గోండు, పిటిష్ భాష అనేది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇండ్లు కూడా చాలా తక్కువ హైట్ లోనే బంక మరియు పేడ, సున్నంతో నిర్మించబడి ఉంటాయి. చుట్టూ కొండలు, గుట్టలు ఉండటం వలన ఈదురుగాలులు ఎక్కువగా వస్తాయి. ఈదురుగాలులు ఎక్కువగా వచ్చినప్పుడు
వచ్చినప్పుడు ఇంటి లోపల ఉన్న సామాన్లు ఇంటి పైకప్పు కూలకుండా ఉండటానికి ఇంటి నిర్మాణం అనేది చాలా తక్కువ హైట్ లోనే నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రాంతంలో ఉన్నవారింటికి ఎవరైనా అతిథులు వచ్చినా తెలియని వారు వచ్చినా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మేమెవరో వారికి తెలియకపోయినా, వారికి తెలుగు క్లారిటీగా రాకపోయినా కూడా మాతో వచ్చిరాని తెలుగుతో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు మీరు చూస్తున్న కింది ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందంట. వర్షాకాలంలో మునిగిపోయినప్పుడు పక్కనే ఉన్న గుట్టపైకి ఎక్కి టెంపరవరీగా ఇండ్లను నిర్మించుకొని 3 నెలల పాటు అక్కడే ఉంటారంట. అరకులో చూడదగ్గ ప్రాంతాలలో ఫేమస్ అయిన కట్కీ వాటర్ ఫాల్స్ ఈ గ్రామానికి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మధ్యాహ్నం మరియు రాత్రి సమయాలలో కట్కీ కొండలపై నుంచి పడే నీళ్ళ శబ్దం ఇక్కడ వరకు మనకి క్లియర్ గా వినిపిస్తుందంట. కట్కీ వాటర్ ఫాల్స్ కు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా అరకు ట్రిప్ కి వెళ్లేవారు ఉంటే ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి. అరకు వ్యాలీ దగ్గర నుండి 6 కిలోమీటర్లు జర్నీ చేశాక పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ దగ్గరికి మనం వెళ్తాం. మీలో ఎవరైనా అరకు నుండి కట్కీ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి అనుకుంటే దారి మధ్యలో వచ్చే ట్రైబల్ విలేజ్ దగ్గర ఆగి ఇక్కడ ఉన్న అడ్వెంచర్ ప్లేస్లను ఒక లుక్ వేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ ని సెలెక్ట్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.